అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో అయితే నేను నవరాత్రుల టైంలో షూట్ చేశాననమాట. అంటే ఆ టైంలో మీకు ప్రెజెంట్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే చాలామంది పూజలు చేసుకోవడం అవ్వడం లేదు, ఇంట్లో పర్మిషన్ ఇవ్వడం లేదని కొంతమంది, జీవన శైలి రీత్యా కొంతమంది, హాస్టల్స్‌లో ఉన్నామని కొంతమంది, ఇలా డిఫరెంట్ రీజన్స్‌తో వాళ్ళ దగ్గర స్తోమత లేదనో కొంతమంది చెప్తూ ఉన్నటువంటి విషయం అనమాట. ఎలాంటి కమర్షియల్ యాంగిల్ లేకుండా ఒక అంటే నా తరపు నుంచి ఆహ్, తెలియజెప్పాలి ఈ విషయాన్ని అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో మీకు ఉపయోగపడచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాల్సిన అవసరమే లేదండి. వింటూ మీరు ఇందులో ఉండేటువంటి సమాచారం తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ఆషాఢం స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి కులదేవత ఆరాధన, గ్రామదేవత ఆరాధన, శక్తి ఆరాధనలు, ఇంకొక దాని తర్వాత ఒకటి ఫెస్టివల్స్ కావచ్చు. ప్రతీదీ స్టార్ట్ అయిపోయి మన ఆడవాళ్ళు ఏదో ఒక హడావిడిలో మునిగిపోయేటువంటి మంచి పర్వదినాలతో కూడుకున్నటువంటి రోజులనమాట. అయితే ఒకప్పట్లా కాదు. ఇప్పుడు జీవన శైలి కావచ్చు, విధానం కావచ్చు, చాలా చాలా రకాలుగా మారిపోయింది. ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు బిజినెస్‌ల రూపంలో ఇంటికి మగవారికి ఏదో ఒక విధంగా సాయంగా, చేదోడు వాదోడుగా ఉండాలి ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఖర్చులకు అనుగుణంగా వేడి నీళ్లకు చన్నీళ్లలాగా చక్కగా మనం కూడా ఎంతో కొంత వెనకేసుకోవాలి. ఒక రూపాయో, రూ. 2 అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో ఉండే అందరూ కూడా కష్టపడుతూ ఉన్నటువంటి రోజులు. మరి ఆధ్యాత్మికతకు కూడా పెద్దపీట వెయ్యాలి అంటే ఇదివరకట్లాగా పూజలు, వ్రతాల రూపంలో కూర్చొని దేవుడి ముందర చేసేంత సమయం ఎవరికీ ఉండటం లేదు. అలాగే చాలామంది హాస్టల్స్‌లో ఉండేవాళ్ళున్నారు. ఇలా మనం చిన్న చిన్న షార్ట్స్ అవి పెట్టినప్పుడు, రీసెంట్ వీడియోస్ పెట్టినప్పుడు ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న, మేము హాస్టల్‌లో ఉన్నామనో, మా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, లేదా చిన్న పిల్లలున్నారు, లేదా మా ఇంట్లో ఒప్పుకోరసలు. ఇలాంటి పూజలు, వ్రతాలు ఇప్పటివరకు చెయ్యనటువంటి ఆరాధనలు కొత్తగా చేస్తాము అంటే ఎవ్వరు ఒప్పుకోరు. మరి మాకు చేసుకోవాలని మనసులో ఉంది. ఏంటి పరిష్కార మార్గము అని చెప్పేసి. సో మీ వంటి వారికి నాకు తెలిసిన కొన్ని నేను పాటిస్తున్నవి అంటే ఎప్పుడైనా నేను ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నాను, ఆ పర్వదినం రోజున ఆ పూజో, వ్రతమో చెయ్యలేకపోతాను. సో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక తీరా అప్పుడు ఏదో ఒక ఆటంకం అనేది వచ్చేస్తుంది. సో అది ఆగిపోతుంది అని అనుకునేటప్పుడు ఆ క్షణం నా మనసుకి ఏమనిపించి చేస్తానో అలాంటి చిన్న చిన్న వాటితో అండ్ అందరికీ ఉపయోగపడే సమాచారంతో మీరు దయచేసి ఇందులో చెప్పేది ఏది కమర్షియల్ అనుకోవద్దు. అందరి మంచి కోరి నేనేది పాటిస్తానో అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నా. ఆధ్యాత్మికతకు సంబంధించి నేను అందించేటువంటి ఏ సమాచారంలోనూ కమర్షియాలిటీ కోణం ఉండదండి. సో కాబట్టి మీరు చూస్తూ ఉంటే మీకు కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాననమాట. మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు. వారాహి అమ్మకు సంబంధించి ఫస్ట్‌లో చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నా, ఆ తర్వాత తర్వాత వచ్చినటువంటి అపోహలు కావచ్చు, లేకపోతే బయట వచ్చినటువంటి వీడియోస్ ప్రభావం కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పినటువంటి విధానాలు కావచ్చు. చాలామందికి 50% నెగెటివ్‌గా ఉంటే 50% పాజిటివ్‌గా ఉన్నారనమాట. కొంతమందికి చేసుకోవాలి అనేవాళ్ళుంటే, ఆల్రెడీ చేసిన వాళ్ళ ఫలితాన్ని పొంది మళ్ళీ అమ్మ ఆరాధన కోసం ఆతృతగా చూసేవాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది వద్దులే మనకెందుకు లేనిపోని వద్దు అన్నారు కాబట్టి కామ్‌గా ఉందాం అనుకునే వాళ్ళున్నారు. అక్కడ వారాహి అమ్మనా, లలితమ్మనా, శ్యామలమ్మనా, లేకపోతే దుర్గమ్మనా అనేది పక్కన పెడితే, ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన ఈ సమయంలో పాడ్యమి నుంచి నవమి వరకు మనం చేసే ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మికంగా మనం గడిపేటువంటి రోజులైతే మన కుటుంబానికి మంచి చేస్తాయి అని మీరు నమ్మితే, అది మీరు వారాహి రూపంలో చక్కగా కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు అంటారా? కొన్ని పరిష్కార మార్గాలైతే ఇప్పుడు మీకు చెప్తాను. నేనైతే బాగా నమ్ముతున్నది షార్ట్స్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా, మన యూట్యూబ్‌లో 3, 4 సార్లైనా మీతో పంచుకుంటున్నది. ఎటువంటి కమర్షియల్ కోణం లేదు. ఈ లలితా సహస్రం పుస్తకాలు. ఇది సింగిల్ పెట్టుబడి కింద అంటే ఒక్కసారి పెట్టేటువంటి పెట్టుబడి కింద నేను భావిస్తాను. నేనెంతగా ఇవి తెప్పించుకుంటూ ఉంటానంటే, అందరి ఇళ్ళకి అమ్మ నామం వెళ్ళాలి అంటే కనపడ్డ ప్రతి ఒక్కరికి పంచేయాలి అన్నది నా ఉద్దేశం కాదు. ఏదైనా ఒక విశేషం వస్తోందంటే తాంబూలం రూపంలో ఒక జాకెట్ పీసు, స్పెషల్ గిఫ్ట్ కన్నా కూడా నేను ఈ మధ్య ఈ పుస్తకాలకే ప్రాధాన్యత ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా మనసుకి అమ్మ నామం చేరాలి, పట్టుకోవాలి, రాయాలనిపించాలి. వాళ్ళు అనుకున్న ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి. లేదా అమ్మతో గడిపేటువంటి రోజుకొక 10, 15 నిమిషాలు వాళ్ళకు వాళ్ళు సమయం కేటాయించుకునేలాగా ఉండాలి అనేది నా మనసులో పుట్టిన ఒక కోరిక. అలాగే నేను శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థతో ఆ ప్రయాణం అనేది లాస్ట్ 1 ఇయర్‌గా కొనసాగిస్తూ ఉన్నాను. వాళ్ళు తెచ్చే ప్రతి పుస్తకాన్ని చూపిస్తూనే ఉన్నాను. ఎవరు ఏ రిక్వెస్ట్ పెడతారో ఆ రిక్వెస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు, చేర్పులు చేసుకుంటూ మనకు అందించడం జరుగుతోంది. ఇప్పుడు చెప్పేదేంటంటే,
ఇలా బిజీ లైఫ్, కుదరనటువంటి జీవితం అనుకునేవాళ్ళు ఏదైనా ఒక టెంపుల్‌కి వెళ్ళండి రోజు. వెళ్ళి ఆ దేవాలయంలో మనం ఎన్నో కొంటూ ఉంటాం కదా! ఒక రూ. 1000, 800, 900 మనది కాదనుకోని ఇలాంటి చక్కనైన పుస్తకాలు తెప్పించుకోండి. నేను ఇదే తెప్పించుకోవాలని చెప్పను. మీరు లేఖన రూపంలో, చదివే రూపంలో చక్కగా ఇలాంటి పుస్తకాలు ప్రిఫర్ చేయండి. సపోజ్ వీళ్ళకి సంబంధించే చెప్తే గనక మీ అందరికీ తెలుసు, స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. మనము ఏ విధంగా నామాలు నేర్చుకోవచ్చో, ఎన్ని అక్షరాలు లలితా సహస్రంలో ఉంటాయో, ప్రతి శ్లోకంలో కూడా ఎన్ని లైన్లుంటాయి, ఎన్ని అక్షరాలుంటాయి, ఎన్ని నామాలుంటాయి, వాటి అర్థాలతో వివరిస్తూ ఒక చిన్న సైజు పుస్తకము, ఒక పెద్ద సైజు. అంటే యూఎస్ తెప్పించుకునే వాళ్ళైతే పెద్ద పెద్దవి ప్రిఫర్ చేయలేరు కదా! అలాంటి వాళ్ళ కోసం 2 సైజుల్లో ఇలా అర్థాలతో వివరించే పుస్తకం ఒకటుంటుంది. లలితా సహస్రంలో నెక్స్ట్ 5 సార్లు రాసుకునేటువంటిది. రోజుకొక శ్లోకం 5 సార్లు రాసుకున్నా చాలు. నేను చూడండి ఇది రెండో పుస్తకం అనమాట. అప్పుడే నేను స్టార్ట్ చేసి ఇది రెండో పుస్తకము. రెండో పుస్తకంలో ఇక్కడి వరకు వచ్చాననమాట. చూడండి. నేను ఇలా రోజు ఒక శ్లోకం 5 సార్లు రాసుకుంటాను. ఒక నామం రాసుకుంటా. నవరాత్రుల్లో కూడా ఒక రోజు ఒక నక్తం కింద పాటించి మొత్తం నామాలు రాయాలనే సంకల్పం కూడా తీసుకున్నాననమాట. నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలియని ప్రశాంతత. ఎందుకంటే మనం చిన్నతనం నుంచి కూడా చదివేదానికన్నా రాసేటప్పుడు తప్పు దొరలకూడదనో, లేకపోతే ఒత్తు పలకడంలో అయినా, కాన్సంట్రేటెడ్‌గా దాని మీదే దృష్టి పెడుతూ రాయడంలో అయినా ఫలితం ఎక్కువ ఉంటుందనమాట. మన మైండ్ డైవర్ట్ అవ్వదు. సో, ఇలా నేను ఈ పుస్తకాల్ని ప్రిఫర్ చేస్తూ ఇది 5 సార్లు రాసుకునే పుస్తకం అనమాట. అలాగే యూఎస్ లాంటి చోట స్టేట్స్‌లో ఉండే వాళ్ళకి సులభంగా చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆ బాధ లేదండి. మీలో ఎవరైనా యూఎస్‌లో ఉండేవాళ్ళు ఈ పుస్తకాలు తెప్పించుకోవాలి అంటే ఇదివరకట్లాగా ఇండియా నుంచి తెప్పించుకునే బాధ ఇప్పుడు లేదు. నేను శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ నెంబర్ కావాలి అని అనుకుంటే మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేస్తాను. ఇది కమర్షియల్ కాదు కాబట్టి స్క్రీన్ మీద ఇవ్వట్లేదు. మీరు ఆ ఫస్ట్ కామెంట్లో ఉండే నెంబర్కి వెళ్ళండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థకి సంబంధించిన పేజ్‌లోకి వెళ్ళండి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు డైరెక్ట్‌గానే యూఎస్‌లోనే ఇంటికొచ్చే ఫెసిలిటీ ఏదో వాళ్ళు పెట్టడం జరిగింది. రీసెంట్‌గా నాతో చెప్పారు. నేను అది షార్ట్ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాననమాట. సో, ఇది 2 సార్లు రాసుకునేది. ఇలా అదర్ స్టేట్స్‌లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు తాంబూలం రూపంలో ఇస్తున్నారు చాలామంది. మీరు చెప్తే నమ్మరు, మనకి వినడానికి కొత్తగా ఉంటుంది గానీ, ఈ పుస్తకాల ప్రభావమైనా ఇప్పుడు నలుగురి ఇంటికి కూడా అమ్మ నామం వెళ్ళాలి అనేటువంటి తపన ఎలా వచ్చిందంటే, సామూహికంగా లలితా సహస్ర పారాయణలు టెంపుల్స్‌లో పెట్టుకొని 108 మంది ఆడవాళ్ళు ఒక గుమిగూరి ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం కిందో, లేదా అందరూ కలిసి ఒక బల్క్‌లాగా ఆర్డర్ పెట్టుకొని 108 శారీస్ లాంటివి తెప్పించుకొని, పసుపు, కుంకుమలు ఒకరికొకరు పంచుకుంటూ, కనపడిన వాళ్ళందరికీ కూడా అమ్మ నామం అందరికీ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతగా ఈ పుస్తకాలైనా లేకపోతే అమ్మవారి నామస్మరణలో ఉండే శక్తిని ఒక నోటు నుంచి ఒకరికి రాసిన తర్వాత వాళ్ళు పొందుతున్న ఫలితాలతో చాలా బావుంది. మేమిలా సాధన చేస్తున్నాము. ఇదొక్కటే కాదండి. సాధన పుస్తకాలు మనకి చాలా రకాలుగా అవైలబిలిటీలో ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నదేంటంటే, మనకి ఈ అద్భుతమైన పర్వదినాలు ఏవైతే వస్తాయో వాటిల్లో మనం పూజలు చెయ్యలేకపోతున్నాం, వ్రతాలు చెయ్యలేకపోతున్నాం, ఒక సూతకంలో ఉన్నామనో, ఒక హాస్టల్‌లో ఉన్నామనో భావించేవాళ్ళు శుభ్రంగా స్నానం చేసుకొని టెంపుల్‌లోనో, ఇంట్లోనే ఒక సమయాన్ని నిర్దేశించుకొని ప్రదోషంలోనో, పొద్దున్నే ప్రాతకాలంలోనో చక్కగా ఇలాంటి సాధనలు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలొస్తాయి. మనం ఆ టైంలో ఆ ప్రకృతిలో ఉండే శక్తిని ఎలా అందిపుచ్చుకుంటున్నామో మనసారా అనేది ముఖ్యం. అది పూజ రూపంలో చేస్తామా, వ్రతం రూపంలో చేస్తామా, ఇటువంటి సాధనల రూపంలో చేస్తామా అనే దాన్ని బట్టి మనకి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో, నేను జస్ట్ నా దగ్గరుండేవి మీతో ఏవైతే ఉన్నాయో సాధనాలు ఎప్పుడైనా ఆ రోజు కుదరనప్పుడు నేనెలా వెళ్తానో మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదొక పుస్తకం ఏంటంటే నామాలతో ఉంటుంది. అమ్మవారి నామాలు మొత్తం 1008 ఉంటాయి కదా! అవి కూడా నామాల రూపంలో ఇలా ఇస్తారనమాట. చూడండి ప్రతి నామము కూడా అనమాట. చక్కగా 2 సార్లు సాధన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతి నామం కాన్సంట్రేటెడ్‌గా రాస్తే సగానికి సగం మన జీవితంలో సమస్యలకి పరిష్కారం లలితా సహస్రంలో ఉండే ఈ నామాల్లోనే ఉంటుందిట. సో, ఇది కూడా నేను రాయడం మొదలుపెట్టాను. అండ్ చెప్పాను కదా! ఇప్పుడు నేనైతే ఈ నవరాత్రుల్లో ఒకరోజు నక్తం కింద అంటే అదెలా అనేది మీతో ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ముందు పెడతానో, తర్వాత పెడతానో తెలీదు గానీ, బట్ ఈ నవరాత్రుల్లో ఒకరోజు మాత్రం మొత్తం పుస్తకం నామాలొక్కటి కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా నేను పెట్టుకున్నాననమాట. లేదు ఈసారి ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని. ప్రశాంతంగా రోజుకు 5 సార్లు రాస్తున్నప్పుడు కూడా నాకు చాలా చాలా మార్పులు అనేది నేను గమనించడం జరిగిందండి. అలా వచ్చిందే లలితా సహస్రం. నేనిది మొదలుపెట్టి ఒక బుక్ కంప్లీట్ చేశాక అమ్మవారిది
మన మహా జ్యువెలర్స్ నుంచి విజయనగరంలోని తను ఒక లలిత ఐడల్ పంపించిందనమాట మన దగ్గరికి. ఎంత హ్యాపీగా అనిపించిందో. పౌర్ణమి నాడు వచ్చారు అమ్మ. ఆ తర్వాత కైలాష్ నుంచి వచ్చాక శివయ్య వచ్చారనమాట. ఇలాంటివి మేమున్నాము అనే ధైర్యము, మన కర్మ మనం అనుభవిస్తూనే భగవంతుడిచ్చే భరోసా ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుందండి. ఇంకొక విషయాన్ని చెప్తా చూడండి. ఇదే కాదు, వీళ్ళకి సంబంధించి మొత్తం 7 రకాల ప్రచురణ పుస్తకాలు ఇప్పటివరకు అయితే రిలీజ్ చేశారు. ప్రతీది కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. ఇంకొక 3 పుస్తకాలు చూపిస్తే ఇందులో ఒక అద్భుతమైన పుస్తకం చూపించబోతున్నా. దయచేసి ఎవ్వరూ వీడియో స్కిప్ చేయొద్దు. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, వ్యూహలక్ష్మి అమ్మవారి మంత్ర సాధన పుస్తకం. వ్యూహలక్ష్మి అమ్మవారంటే వెంకటేశ్వర స్వామి వారి హృదయం మీద చందనపు ముద్ర తీస్తారు అని విన్నాం కదా, వ్యూహలక్ష్మి అమ్మ. ఆ అమ్మకు సంబంధించిన మంత్ర సాధన. ఇది ఒక దీక్షగా చేయాలంటే ఎలా చేయొచ్చు, లేదు అంటే రోజు సాధన కింద ఎలా చేయొచ్చు అనే నియమాలతో సహా ఈ పుస్తకాల్లో ఉంటాయండి. చాలా చక్కగా వాళ్ళు పొందుపరుస్తారనమాట. సో ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, భార్యాభర్తల మధ్య సఖ్యత కోసమైనా, ఇంట్లో డబ్బు నిలబడటం కోసమైనా, సుఖ సంతోషాల కోసమైనా, లక్ష్మీ రాక కోసం ఈ పుస్తకంలో ఉండే మంత్ర సాధన అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నేను చూపించే ఈ పుస్తకాల్లో ఏవైనా ఒక దీక్షలాగే చేయాలి, దీనికి నియమాలు ఉంటాయి, మాలలు వేసేసుకోవాలి, ఇవి పాటించాలి అవి పాటించాలని ఉండదు. మీరు రోజుకొక నామం కింద, రోజుకొక స్తోత్రం కింద, రోజుకొక శ్లోకం కింద కూడా సాధన చేసుకోవచ్చు. రోజు ఆ పుస్తకాన్ని ఒక గడియ రాసుకున్నా కూడా మంచిదే అనమాట. పూజ గదిలో మనం దీపం వెలిగించిన వెంటనే, లేదా సాయంత్రం టెంపుల్కి వెళితే ఈ పుస్తకాన్ని మనతో పాటు పట్టుకు వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాన్ని తెప్పించుకొని ఒకటి కింద కూర్చొని ఆ తులసి కోట దగ్గర ఆలయ ప్రాంగణంలో రాసుకున్నా కూడా తెలియనటువంటి ఒక ప్రశాంతత మన మనసుకి లభిస్తుంది. ఈరోజు ఒకటి రాస్తే రేపు 2 రాయాలనిపిస్తుంది, రేపు 2 రాస్తే 5 సార్లు రాయాలనిపిస్తుంది. ఆ రాసేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కావచ్చు, మనం నిమగ్నం అయ్యేటప్పుడు అక్షర దోషాలు లేకుండా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏది చదివినా, లేదా ఈ ఆడియోల్లో మనం ప్లే చేసుకునే యూట్యూబ్ వీడియోల్లో వాటితో పాటు స్వరం కలిపినా, ఎక్కడ అక్షర దోషాలు ఉన్నాయో, ఎక్కడ పొర్లుపోతున్నాయో, ఎక్కడ తప్పులు వస్తున్నాయో మనకు గమనించకుండానే ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపోయి తప్పును అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం రాస్తామో, రాసేటప్పుడు ఏంటంటే అండి, ఒత్తులు కరెక్ట్గా పెడతాము. అర్థం అనేది, ఎందుకంటే వాళ్ళు అక్కడ మనం గమనిస్తే పద విభజన, అక్షరం ఒత్తులు ఎక్కడొస్తాయి, ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా మనకు అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఇవ్వడం వల్ల, ఓహో ఇక్కడ ఒత్తి వస్తుంది, ఇక్కడ ఈ పదం ఉంటుంది, సో దీన్ని ఇలా పలకాలి, దీన్ని ఇలా చేయాలి అని చెప్పేసి మనం కాన్సన్ట్రేటెడ్గా రాయడం వల్ల తప్పులు అనేవి దొరలవు. అప్పుడు సరైనటువంటి భావంతో మనం అమ్మవారి సాధనలో మునిగిన వాళ్ళం అవుతాం. అలా చక్కని ఫలితాలు పొందుతాం అనమాట. అలాగే శ్రావణం వస్తోంది కదా, నాలాంటి వాళ్ళు ఆషాఢం నుంచే ఒకవేళ గోపద్మ వ్రతం లాంటివి స్టార్ట్ చేస్తే మాత్రము విష్ణు సహస్రనామ సాధన. చక్కగా విష్ణు సహస్రనామం రాదు అనుకున్నా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా స్వామితో గడపాలంటే రోజుకు 5 సార్లు ఒక్కో శ్లోకం చక్కగా 108 కూడా రాసుకునే విధంగా ఈ పుస్తకం ఉంటుందన్నమాట. ఇంత బాగుంటుంది ఈ పుస్తకం. ఇంకా మరొక అద్భుతమైన పుస్తకం చెప్తా చూడండి. నేను మీకు ఈ మధ్య కైలాష్ వీడియోస్ మధ్యలో ఒక డైలీ వ్లాగ్ పెడుతూ చెప్పాను, ఎప్పుడు భగవంతుడు ఎటువైపు టర్న్ చేస్తాడో మనకే తెలియదండి అని చెప్పేసి. మీకు నేను ఆ వీడియో పెట్టినటువంటి రోజునేనండి నాకు హనుమాన్ చాలీసా పుస్తకం ఇంటికి వచ్చింది. శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళు ఇది ప్రింట్ చేయించిన తర్వాత ఇంపార్టెంట్ వైజ్గా ఇచ్చినటువంటి కాపీస్లో మనకి కూడా ఫస్ట్ పంపించడం జరిగింది. ఎంత ఆనందం అనిపించిందంటే, అసలు ఈ బుక్ క్వాలిటీ చూడండి. మొత్తం రామ పరివారం ఎంత చక్కగా ఉన్నారో ఇక్కడ. హనుమాన్ చాలీసా అండి, ఎంత అద్భుతంగా ఉందండి అసలు. ఇందులో 3 రకాల సాధనలు వీళ్ళు పొందుపరిచారనమాట. ఒకటి 11 రోజుల పాటు, అంటే ప్రతిరోజు కూడా 40 శ్లోకాలు రాసుకునే విధంగా అలా 11 రోజులు రాసేలాగా మొత్తం 11 డేస్కి సరిపడా హనుమాన్ చాలీసా డైలీ 40 శ్లోకాస్ అనమాట. చూడండి ఎంత బాగుంది ఈ పుస్తకం అసలు. అసలు వీళ్ళు క్వాలిటీ అయితే ఎంత బాగా మెయింటైన్ చేస్తారు. దోహాతో స్టార్ట్ చేసి 40 శ్లోకాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్ వరకు కూడా అనమాట. మీరు బాగా గమనిస్తే ఇదిగో ఎండింగ్ వరకు కూడా ఇలా 11 రోజులు ప్రతిరోజు రాసేలాగా చక్కగా ఈ సాధనతో కూడుకున్నటువంటి పుస్తకం. ఆ తర్వాత ఇంకేంటి ఇచ్చారు, 16 రోజుల పూర్ణ ఫల దీక్ష అంటారు. మీలో ఎవరైనా మైసూరు దత్తపీఠం వారిని ఫాలో అవుతూ ఉంటే గనక, స్వామీజీ వారు, అప్పాజీ వారు మనకి కార్యసిద్ధి హనుమాన్ మంత్రం ఇచ్చి పూర్ణ ఫల దీక్ష అని 16 రోజుల పాటు ఆ టెంపుల్స్లో ఒక విధానం సాగుతుంది. తొందరలో నేను కూడా ఆ వీడియో పెడతానండి. సో నాది నవరాత్రులు అయిపోయిన వెంటనే నేను కూడా వెళ్ళాలి, ఆ పూర్ణఫల దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను. మీతో ఆ డీటెయిల్స్ అన్నీ తప్పకుండా షేర్ చేస్తా. వెరీ పవర్ఫుల్. మనసులో ఎలాంటి సంకల్పం ఉన్నా నెరవేరుతుందనమాట.
ఆ మంత్ర సాధన, ఈ పూర్ణఫల దీక్ష మంత్ర సాధన, ఇది కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారండి. 16 రోజుల పాటు ప్రతిరోజు 16 సార్లు రాసుకునేలాగా గడియలతో ఇచ్చారు. ఎంత అద్భుతంగా అనిపించిందో నాకు అసలు. ఈ పూర్ణఫల దీక్షకు సంబంధించి ఈ మంత్రం చూడంగానే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించిందనమాట అర్థంతో. ఇదేనండి కార్యసిద్ధి హనుమాన్కి సంబంధించినటువంటి మంత్రం అనమాట ఇది. అప్పాజీ వారైతే అందరికీ ఇవ్వడం జరిగింది. రోజు 16 సార్లు రాసుకునేలాగా 16 రోజులకు సరిపడా ఇచ్చారండి పుస్తకంలో వీళ్ళు. అలాగే స్వామివారికి సంబంధించి ద్వాదశాక్షరి మంత్రం అండి. అబ్బా, ఓం హరి మర్కట మర్కటాయ నమః. ఎవరైనా గురువుతో తీసుకుంటే, మనము ఎవరైనా పండితుల ద్వారా ఈ మంత్రం తీసుకుంటే ఇంకా ఎక్కువ సిద్ధి కలుగుతుంది. ఓం హరి మర్కట మర్కటాయ నమః 108 సార్లు ఒక శనివారం కానీ మంగళవారం కానీ కూర్చొని చక్కగా ఇది రాసి ఆ తర్వాత వెళ్ళి టెంపుల్లో ఆకు పూజ చేయించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు. ప్రస్తుతం అయితే సమాజంలో మెయిన్గా విద్య గురించి బాధపడేవాళ్ళు, చదువున్న ఉద్యోగం రాని వాళ్ళు, ఉద్యోగం ఉన్న ప్రమోషన్స్ లేని వాళ్ళు, ప్రమోషన్స్ ఉన్న డబ్బు నిలబడని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, మెయిన్గా బ్లాక్ మ్యాజిక్స్ ఒకరిపై ఒకరికి పడట్లేదు. ఎంత బ్యాడ్గా అయిపోయిందంటే సొసైటీ, ఎవరి మీద ఏ కుట్రలు పన్నుదామా, నరదృష్టి రూపంలో ఎవరి మీద ఎటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేద్దామా, ఎవరిని మానసికంగా ఉంచేద్దామా, తుంచేద్దామా, వీళ్ళని నాశనం చేద్దామా అనే కుట్రలు తప్ప ఇంకేవీ ఉండట్లేదు. వీటన్నింటికీ మనం చేసే వ్రతాలు, పూజలు, నోములు వంటి మానవ శక్తి సరిపోదు. ఇది మా గురువుగారు కూడా చెప్పారనమాట. నేను స్వామివారి దగ్గరికి వెళితే హనుమాన్ దీక్షాపీఠం, అక్కడ స్వామివారు కూడా చెప్పారు, ఒక్కోసారి మన చుట్టూ ఉండేటువంటి చెడు గ్రహాల ప్రభావాన్ని తగ్గించాలంటే మన మానవ శక్తి సరిపోదమ్మా. అందుకు కలియుగ బ్రహ్మ, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి హనుమాన్ వారు ఒక్కరే పరిష్కారం చూపగలరు. హనుమాన్ చాలీసా పారాయణ మాత్రమే మనకి పరిష్కార మార్గం చూపిస్తుంది అని గురువుగారు అప్పుడు చెప్పడం, నేను సాధన చేయడం, మీకు వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా లేఖన రూపంలో పుస్తకం ఇంటికి రావడం, నేను కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ వ్రతంలో పాల్గొనటం, అన్నీ కూడా నాకు పాజిటివ్ వైబ్స్నే తీసుకొచ్చాయి. అందుకే ఈ సమాచారం కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతోందనమాట. సో ఎవరైనా ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్, వివాహేతర సంబంధాలు ఎంత ఘోరంగా అయిపోయిందంటే వావి వరసలు లేవు, సంబంధ బాంధవ్యాలు లేవు. ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తిరుగుళ్ళు తిరుగుతున్నారని మగవాళ్ళు భయపడుతున్నారు. మగవాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, నీకేం ఇబ్బంది కలిగించాను నేను విడాకులు ఇవ్వను, ఆ బంధాన్ని కొనసాగిస్తాను అనేంత మొండి నీచమైన బ్రతుకులు అనేవి సొసైటీలో పెరిగిపోయాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడాలంటే కేవలం హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి. చక్కగా నమ్మి గనక దీక్షగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మాత్రం వివాహేతర బంధాలు లేదా మనం అనుకున్న సంకల్పాలు, కోర్కెలు, బాధలు, గ్రహ దోషాలు ఏ ఉంటే అన్నీ పటాపంచలైపోయి సాక్షాత్తు సీతమ్మ తల్లికే సహాయం చేసినటువంటి మహానుభావుడండి, భవిష్యత్తు బ్రహ్మండి ఆయన. శ్రీరామచంద్రమూర్తికే సహాయం చేసినటువంటి రామదూత ఆయన. అటువంటి ఆయన మనలాంటి వారి వైపు కొనగంటి చూపు చూపరా చెప్పండి? ఎటొచ్చి మనకి నమ్మకం, విశ్వాసం ఉండాలి. అలా ఎవరైనా లేఖనం రూపంలో సాధన చేస్తాము అనుకుంటే ఈ పుస్తకాన్ని తెప్పించుకోండి. ఇలా గ్రహదోషాలన్నీ తొలగిపోయాక లలితా సహస్రనామం కూడా సైమంటేనియస్గా రోజుకొక శ్లోకం చొప్పున కంటిన్యూ చేస్తూ వెళ్ళారనుకోండి, తప్పకుండా జీవితం సుభిక్షంగా మారుతుంది. సో వస్తున్నవన్నీ పర్వదినాలు కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాము అనేటువంటి బాధలు పడకుండా కొన్ని పరిష్కార మార్గాలు మనకి ఇలా ఉన్నాయి. ఒక జపం రూపంలో, ఆలయాల్లో జరిగే క్రతువుల రూపంలోనూ, ఒక లేఖన సాధన రూపంలోనూ, ఒక మంత్ర జపం రూపంలోనూ కూడా భగవంతుడితో మనం గడపచ్చు. ఇవే కాకుండా రామాయణం వంటివి, భగవద్గీత వంటివి, దుర్గా సప్తసతి లాంటివి ఉంటాయి, సౌందర్య లహరి లాంటివి ఉంటాయి. ప్రతీది కూడా మనం వింటూనో కూర్చొని లేదా మనం రోజుకొక శ్లోకం రూపంలో సాధన చేస్తూనో, దేవాలయానికి వెళ్ళో, లేకపోతే ఇలా రాస్తూనో కూడా దైవానికి దగ్గరవ్వచ్చు. ప్రకృతిలో ఉండే ఆయా పర్వదినాల శక్తిని మనం అందుకోవచ్చు. సో ఇది ఎంతోమంది అడుగుతూ ఉంటారు కదా, ఏంటి పరిష్కారము, మేము హాస్టల్స్లో ఉంటాం, ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, మాకు పాసిబిలిటీ లేదు అని చెప్పేసి అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను తప్ప ఆ పుస్తకాలన్నీ చూపించాలనేది నా ఉద్దేశం కాదు. చూపించిన దానిలో ఎటువంటి దురుద్దేశం కూడా లేదు. అందరికీ ఉపయోగపడే సమాచారమే ఇచ్చాను. ఎన్నో వేలల్లో డబ్బులు ఖర్చు పెడతామండి. మన జీవితానికి ఇది చేయడం ద్వారా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో మనం చేస్తే
అదొకసారి సాధన చేయడం వల్ల మంచి జరిగితే అది బెటరే కదండి. కాబట్టి ఎవరికైనా ఈ సాధన ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రైటింగ్ బుక్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. చెప్పాల్సిన విషయాలు కూడా మీ అందరితో పాటు చెప్పడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.